ప్రకాశం జిల్లా మాజీ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు స్వర్గీయ ప్రతిపాటి బాలబ్రహ్మచారి జ్ఞాపకార్థం ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో పిల్లలకు ప్రతిపాటి బాలబ్రహ్మచారి మిత్ర బృందం ఆదిమూలం సుబ్బారావు, మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్, పావులూరి బ్రాహ్మణాచారి, నూతలపాటి వీరబ్రహ్మచారి, పిఎస్ బాబు, రావూరి లక్ష్మయ్య, సుతారం శ్రీనివాసులు, గోనగుంట బ్రహ్మేంద్ర కుమార్, వేల్పూరి వెంకట రామారావు వారి మిత్ర బృందం సహకారంతో బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో పిల్లలకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాటి కార్తీక్, పణిదెబ్బ బ్రహ్మయ్య సిద్ధాంతి, పునుగోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు, దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. ఈరోజు మాజీ అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘానికి నాయకత్వం వహించినటువంటి కీర్తిశేషులు ప్రతిపాటి బాలబ్రహ్మచారి గారి గౌరవార్థం గతంలో మనం అందరూ కార్యక్రమం జరుపుకున్నాము.
వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆయన మన బాలబ్రహ్మచారి గారు అనేక సర్వీసులు చేస్తూ గత 10 సంవత్సరాలుగా కిడ్నీల ప్రాబ్లం వస్తే తన భార్య ఒక కిడ్నీ ఇచ్చి 10 సంవత్సరాలు కాపాడింది. ఆయన చివరికి అనేక ఆరోగ్య ఇబ్బందుల వల్ల కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్ కొంతకాలం చేయించుకొని చివరి రోజు కూడా చాలా సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఆయన చాలా సంతోషంతో ఆ రోజు అలంకారంగా తయారై సాయంత్రం అందరినీ పిలవాలని ప్రతి ఊరికి ఫోన్ చేసి మధ్యాహ్నం 1 గంట 1:30 కల్లా ఫోన్ చేసి వెంటనే కోమాలోకి వెళ్ళిపోయి తన మనసులో బాధలన్నీ చెప్తూ వెంటనే పెద్దగా అరుస్తూ ఆయన మరణించారు. అందువల్ల ఈరోజు ఆయనను మేము మరీ గుర్తు చేసుకొని తర్వాత మనకి అధ్యక్షులుగా మన పిఎస్ బాబు గారు, పూసపాటి బాబా పులివర్తి సాయిబాబా గారు అధ్యక్షులైనందువల్ల ఆయన ఇలాంటి గత 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టుకుంటూ ఈరోజు బాలబ్రహ్మచారి గారి గౌరవార్థం మనం ఈరోజు మన ఇక్కడ అనాథ శరణాలయం ఉంది బొమ్మరిల్లు. ఈ బొమ్మరిల్లు 15 సంవత్సరాలు నడిపింది. ఆ కాసిం గారు వారి శ్రీమతి మన చెప్పకండి మీరు డిస్టర్బ్ చేయకండి. హలో, వారి శ్రీమతి రాజలక్ష్మి గారు వారు గత 15 సంవత్సరాల నుంచి ఈ బొమ్మరిల్లు కార్యక్రమం నడుపుతున్నారు. ఎప్పటి నుంచి కూడా మొదట్లో కొద్దిమంది ఉన్న పూర్తిగా తన జీతాలు వెచ్చించి పిల్లలందరినీ చేర్చి అలాగే వాళ్ళు దినదినాభివృద్ధి జరిగినట్టుగా అనాథ బాలలను ఎక్కడున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి దాదాపు ఈరోజు 75 మంది అనాథ బాలలను వాళ్ళు ఈ విధంగా దగ్గరకు చేర్చి ప్రతి ఒక్కరిని ప్రతి 4 5 ఒక్కో స్కూల్లో వేసుకుంటూ ఈరోజు మంచి ఉత్తీర్ణత అనేక బహుమానాలు అనేక గౌరవార్థంగా బొమ్మరిల్లుకి మంచి పేరు తెస్తూ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే కనీసం ఒక్క ఫండ్ గవర్నమెంట్ కానీ ఎవరి నుంచి కూడా ఒక్క పైసా లేదు. మొత్తం సొంత ఖర్చులతోటి ప్రజలు ఎవరైనా సహకారంతో ఈ బొమ్మరిల్లు నడుపుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. దయచేసి బొమ్మరిల్లు గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈరోజు మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరి పసిపిల్లలందరికీ అన్నదానం చేసిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుమారుడు అందరం కలిసాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బొమ్మరిల్లు చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు. ఇంకా పకడ్బందీగా ముందుకు పోవాలని గవర్నమెంట్ సహకారం వాళ్ళకి అందించాలని కాసిం మా రాజ్యలక్ష్మి వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఈ సందర్భంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ పత్తిపాటి బాలబ్రహ్మచారి గారి గౌరవార్థం వారి మిత్ర బృందం అలాగే మరియు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కలిసి ఈరోజు ఆయన గౌరవార్థం అనాథ పిల్లకాలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన సేవలు చాలా గొప్పవి. ఆయన తలుచుకుంటూ ఈరోజు ఇంతమంది విశ్వబ్రాహ్మణులు ఇచ్చేసి ఆయన సేవలు కానీ ఆయన మంచితనం కానీ అందరం చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చాము. అలాగే ఈ కార్యక్రమం బొమ్మరిల్లులో కూడా గత 18 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముందు బొమ్మరిల్లు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన సేవలు వాళ్ళ తనయులు కూడా పాటించాలని ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కొన్ని ఆయన పేరు మీద కొన్ని మంచి పనులు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీ పత్తిపాటి బాలబ్రహ్మం గారు అకాల మరణం చెందారు. వారు ఉన్న రోజుల్లో చాలామంది పేదలకు కానీ ఎవరికే కష్టం వచ్చినా సహాయానికి ముందుంటాడు. ఆయన ఎవరికే బాధ ఉన్నా కూడా నేనున్నానని భుజం తట్టి సహాయం అందించే వ్యక్తి అతను అకాల మరణం మాకందరికీ చాలా బాధ కలిగించింది. అయితే ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే ఈరోజు 10 మంది పేదలకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ బొమ్మరిల్లు కార్యక్రమం ఎప్పటి నుండో పేద పిల్లకాయలకి ఉపాధి కల్పించి చదువులు చెప్పించి మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారికి కనుక మనం భోజనం అందిస్తే ఆయన పేరుతోటి ఆయన ఆత్మకి శాంతి కలుగుద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే
మాకు అడగంగానే అవకాశం ఇచ్చినటువంటి బొమ్మరిల్లు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద విద్యార్థులు నివసిస్తున్నటువంటి ఈ బొమ్మరిల్లు 18 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఎలాంటి అరమరికలు లేకుండా రాజ్యలక్ష్మి గారు వాళ్ళ దంపతులు అవిరళ కృషి చేసి సాగిస్తున్నారు. చాలా పేద విద్యార్థులకు వైద్యరీత్యా కానీ అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడినా అది కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ పేద విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పోయి మనం భోజనం వడ్డిస్తే బాలబ్రహ్మచారి గారికి మనం కృతజ్ఞతాభావం తెలిపినట్టు ఉంటుంది, ఆయన భావానికి అనుగుణంగా ఉంటుంది అనే ఒక సదుద్దేశంతో మన మిత్రులు, మన అధ్యక్షులు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మన సాయిబాబా గారు, మిగతా మన ఆదిమూలం సుబ్బారావు గారు, మన సుతారం శ్రీనివాసరావు గారు, మన రాఘవాచారి గారు మొదలగు నాతో సహా వీళ్ళందరం, మన లక్ష్మయ్య గారు మంచి మిత్రులుగా ఆయన చనిపోయిన ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి అవకాశం, ఆలోచన ఆదిమూల సుబ్రా బాబాయ్ గారిది. ఆయన కేబి ఆచారి గారు ఆయన అంటే అందరికీ ఆప్యాయుడిగా ఉంటాడు. ఎవరి వెళ్ళినా ఇది కాదన్నా అది నా వంతు సహాయం నేను చేస్తాను, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆయనే వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని నిర్వర్తించేటట్టు చేస్తాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు నా జ్ఞాపకార్థంగా ఆదిమూల సుబ్రావు గారు, పావులూరు బ్రాహ్మణాచారి గారు, నూతలపాటి శ్రీ వీరబ్రహ్మాచారి గారు, కొండూరు విశ్వసేన్ గారు, పిఎస్ బాబు గారు, రావూరు లక్ష్మయ్య గారు, సుతారం శ్రీనివాసరావు గారు, వేల్పూరి వెంకట రామారావు గారు బృందం వీళ్ళంతా కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పత్తిపాటి బాలబ్రహ్మచారి గారు మా అన్నయ్య గారు ఎలా అయ్యారంటే, వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ మిస్సెస్ వాళ్ళ చెల్లెల్ని నేను చేసుకున్నాను. అలాగని కాకుండా అన్నయ్య గారు నాకు చేదోడు వాదోడుగా ఇప్పటిదాకా నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను సాకి ఇంతవాడిని చేశాడు. ఏ ఆపద వచ్చినా కూడా నేనున్నానని అన్నయ్య గారు నాకు హెల్ప్ చేస్తూ ఇంకా ఎదగాలని ఊరక అనకుండా తిట్టేవాడు. ఎట్లా తిట్టేవాడు అంటే, నువ్వు ఇలా ఉంటే కుదరదు, ఇంకొంచెం పెరగాలని ఇన్స్పైర్ చేస్తూ నన్ను ఇంతటి వాడిని చేసిన ఆ మహామనిషికి పాదాభివందనం చేస్తున్నాము. ఆయన లేని లోటు ఎప్పటికీ కూడా తీరలేంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి మా మేనమామ గారు ఎలా సపోర్ట్ ఉన్నారో నాకు పెళ్ళి చేసింది కూడా అన్నయ్య గారే. అయితే ఈయన లేని లోటుని నేను తీర్చుకోలేకపోతున్నాను. మా మిస్సెస్ ఒక్కోసారి అంటూ ఉండేది, మా బావగారి మాటలు వింటేనే నువ్వు ఎంతటి వాడివి అవుతావు, లేకపోతే కష్టం అని చెప్పేది. అదేవిధంగా నేను విన్నాను, ఇంతటి వాడిని అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే, సమాజంలో గౌరవం రావాలంటే వెనక ఒక మహా వ్యక్తి ఉండాలి, అది శక్తిగా మారాలి. ఆ శక్తే మా అన్నయ్య. బాలబ్రహ్మచారి అన్నయ్య గురించి చెప్పాలంటే వాళ్ళ అన్నగారి గురించి కూడా చెప్పాలి. వాళ్ళ అన్నగారు ఒక్కో సందర్భంలో ఊరసి హోటల్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క చిన్న విషయం మీద పిలిస్తే ఆయనకే ధైర్యం చెప్పి, తరువాత కేబీ వీరయ్య గారికి కూడా ధైర్యం చెప్పి, నేనున్నాను సార్, నేను ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా నిర్వర్తిస్తానని చాలా 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 ఇట్లాంటి సేవలు ఎన్నో చేసిన మహామనిషి మా అన్నయ్య గారు. మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఆయన లేని లోటు ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఇప్పటిదాకా మా బాబు చిన్నబ్బాయి ఉండి వెళ్ళాడు, పెద్దవాడు కొంచెం పని మీద వెళ్ళాడు. ఇప్పటిదాకా ఉండి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరికీ కూడా కావలసినంత వడ్డించి, ప్రేమతో వడ్డించి, మా పిల్లలకు కూడా అదే ఆయన యొక్క తత్వం వచ్చింది. మొన్న చనిపోయాడు అన్నది కాదు,
ఆయన ఉన్నాడు అనే ఇప్పటికీ కూడా ఆయన ఉన్నాడు అనే అది మదిలోనే ఉంది ఇప్పటికీ కూడా. ఆ ఇంటికి వెళ్తే అన్నయ్య బజార్ వెళ్ళాడేమో అనిపిస్తుంది, కానీ వెళ్ళాడు అని లేదు. సెలవు తీసుకుంటున్నాను.